హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన. నేనైతే అంత పెద్ద చెఫ్ అయితే కాదు, ఏదో నాకు వచ్చిన వంటలు నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? గులాబ్ జామ్ అంటే ఎంతమందికి ఇష్టం గాయస్? కామెంట్లో చెప్పేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం గులాబ్ జామున్కి పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, నేను ఇక్కడ 1/2 కిలో చక్కెర తీసుకుంటున్నా కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసిన అనమాట. ఇది మనకి పాకం రావాల్సినంత అవసరం ఏం లేదు, షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సిరప్ లాగా ఉంటే చాలు, బాగుంటుంది. చక్కెర అంతా మంచిగా కరిగిపోయే వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2-3 ఇలాచీ కూడా వేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత గులాబ్ జామున్స్ కోసం మనం పిండి అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ MTR గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో మనం కొద్దిగా నీళ్ళు చూసుకొని పోసుకోవాలి. నాకైతే కొన్ని వాటర్ వేయంగానే మంచిగా కలిసిపోయిందనమాట పిండి అయితే. మధ్య మధ్యలో బోర్ కొట్టుకోకుండా ఇలా పాటలు పాడుకోవాలి. ఇక వినుకోనమది కోరిక, రావాలి ఆదిపాలి పండుగ, రేపటి స్వప్నాన్ని నేనిట్ట నమ్మేది, నీ నాటిత రోజా నీడే పూయలే. మంచిగా క్రాక్స్ లేకుండా ఇట్లా 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 ఏమంటారు, కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. అన్ని బాల్స్ ఇట్లనే చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్నప్పుడు, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా చేసేది. ఈ మధ్యలో చాలా ఎత్తలేము. నల్ల నల్లాని కళ్ళదానా నీళ్ళు వెళ్ళాలు వెళ్ళదానా నల్ల నల్లాని. అమ్మో చాలు ఇంకా పాటలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ మన బాల్స్ కూడా ప్రిపరేషన్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక బాల్స్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో గరిటె పెట్టి అంతా ఈవెన్గా వచ్చేటట్టు, మంట తగిలేటట్టు మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే బాల్స్ అన్ని వైపులా మంచిగా కలర్ వస్తాయి. నేను ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసిన అనమాట. మీరు కావాలంటే ఇంకా సేపు ఉంచుకోవచ్చు, ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, అందులో వేసుకోవాలన్నమాట. చూడండి భలే ఉంది కదా. నాకైతే స్వీట్స్ అంటే భలే ఇష్టం అబ్బా. ఇక ఈ బాల్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లా పక్కకు ఉంచాలి. తర్వాత చూడండి ఎంత బాగా సిరప్ అంతా పీల్చుకున్నాయి ఆ బాల్స్ అన్నీ. మన గులాబ్ జామున్ అయితే యమ్మీగా రెడీ అయిపోయిందనమాట. రెడీ టు ఈట్ అనమాట. అసలు చూడండి నాకైతే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, అంతే. సబ్స్క్రైబ్.